టీవీ న్యూస్. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం నేతలు కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను కలిసి పలువురు డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా జగన్నాథగట్టు ప్రాంతంలో ఉన్న జర్నలిస్టుల సొసైటీ స్థలాలను అధికారికంగా జర్నలిస్టు సొసైటీ పేరుతో ఆన్లైన్లో నమోదు చేసి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు కేటాయించిన ఈ స్థలాలు ప్రభుత్వ రికార్డులో ప్రభుత్వ భూమిగా నమోదయ్యాయని, ఎటువంటి అవకతవకలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారికంగా జర్నలిస్టు సొసైటీ పేరుతో ఆన్లైన్లో నమోదు చేసి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ నూతనంగా ఇంటి స్థలాలతో పాటు అక్రిడేషన్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీజీఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ నాయుడు మాట్లాడుతూ, మీడియా రంగంలో ఎన్నో ఏళ్లుగా కష్టాలు ఎదుర్కొంటూ ప్రజాసేవ అందిస్తున్న జర్నలిస్టు భవిష్యత్తు భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. జగన్నాథగట్టు సొసైటీ స్థలాలకు రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు లేకపోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. అలాగే కలెక్టర్ పి రంజిత్ బాషా వినతిపత్రాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించారు. జగన్నాథగట్టు జర్నలిస్టు సొసైటీ స్థలాల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంబంధిత విషయాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శితో పాటు ఏపీజేఎఫ్ రాష్ట్ర నేతలు హరినాథ్ రెడ్డి, మధుసుధాకర్, శామ్యూల్, జిల్లా నాయకులు ఊరుకుందు, రాఘవేంద్ర, సుధాకర్, మురళి మరియు ఇతరులు కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ నిధుల ద్వారా జర్నలిస్టు కాలనీ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని వారు కోరారు. ముఖ్యంగా లింక్ రోడ్డు, వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ వంటి సదుపాయాలు లేకపోవడంతో నిర్మాణాలు చేపట్టడానికి ఇబ్బందిగా ఉందని, వీటిని ఏర్పాటు చేస్తే కాలనీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు జర్నలిస్టుల డిమాండ్లను ఓర్పుతో విన్నారు. జర్నలిస్టులు సామాజికంగా కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేస్తూ వారి సమస్యలను తన వంతుగా పరిష్కరించడానికి కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని, జర్నలిస్టుల కాలనీ అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుండి సహకారం అందిస్తారని ఆయన హామీ ఇచ్చినట్టు ఏపీజీఎఫ్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీజీఎఫ్ నాయకులు మాట్లాడుతూ, ప్రాణాలపై ముప్పు కన్నా ప్రజల కోసం సేవలు అందిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని కోరారు. జర్నలిస్టుల స్థలాల రక్షణ, కాలనీ అభివృద్ధి వంటి అంశాలు వెంటనే పరిష్కరించబడితే మీడియా వర్గాలు మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో నిమగ్నమవుతాయని స్పష్టం చేశారు. జర్నలిస్టుల కాలనీకి రోడ్లు, విద్యుత్, తాగునీరు, వీధి దీపాలు వంటి సౌకర్యాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా పరిపాలన ఆదేశించినట్లు ఏపీజేఎఫ్ నేతలు తెలిపారు. ఏపీజేఎఫ్ నేతలు మాట్లాడుతూ, కలెక్టర్ మరియు ఎంపీ ఇద్దరూ సానుకూలంగా స్పందించడం జర్నలిస్టు వర్గాలకు ఎంతో ధైర్యం కలిగించిందని తెలిపారు. జర్నలిస్టుల కాలనీ అభివృద్ధి త్వరలోనే వేగవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆల్రెడీ డీ పట్టా ఉండి ఆన్లైన్ చేయాలి. రికార్డ్ చెక్ చేయండి ఒకసారి. డీ పట్టా రికార్డ్ అంతా చెక్ చేసి ఆన్లైన్ చేసేస్తాం. ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారిని కలిసి జర్నలిస్ట్ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ జగన్నాథగట్టు స్థలాలపైన ఒక వినతిపత్రం ఇచ్చినాము. ప్రధానంగా గవర్నమెంట్ స్థలం అని చెప్పి ఎంఆర్ఓ రికార్డులో ఉంది. అది ఇమ్మీడియట్గా దాన్ని తొలగించాలని చెప్పి కలెక్టర్ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ రవి గారిని కోరగా వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ స్థలం ఎందుకు అట్లా వచ్చిందని చెప్పి ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పినారు. ఇంకోటి రోడ్లు, ప్రధానంగా రోడ్లు లేవు, లింక్ రోడ్లు లేవు.
ఇవి కూడా మా ప్రధానంగా మా సమస్య పరిష్కరించాలని చెప్తాను. అది కూడా సానుకూలంగా పరిష్కరిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా వాళ్ళకి ఏపీపీఎస్ తరఫున మేము ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని ఈవెంట్స్లో భాగంగా కలవడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్టులకు కేటాయించినటువంటి జర్నలిస్ట్ సొసైటీలోని స్థలాన్ని ఈరోజు గవర్నమెంట్ స్థలంగా రెవెన్యూ రికార్డులో చూపించడం జరిగింది. అసలు ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే గవర్నమెంట్కి మేము మార్కెట్ వాల్యూ ప్రకారం అమౌంట్ కట్టి అది రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ సభ్యులకు అలాట్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ స్థలంగా చూస్తారంటే గవర్నమెంట్ అధికారులు ఏ విధంగా లాబింగ్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఇమ్మీడియట్ దీన్ని ఆ రెవెన్యూ రికార్డుల నుంచి గవర్నమెంట్ స్థలంగా తొలగించి జర్నలిస్ట్ సొసైటీ స్థలాలుగా మళ్ళీ ఎక్కించి దానికి ప్రధానంగా రోడ్లు లేకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం. కాబట్టి దానికి రోడ్లు వేయించి కరెంటు ఫెసిలిటీస్ కలిగిస్తే మేము దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి గవర్నమెంట్ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఇప్పుడు వచ్చిన చాలామంది జర్నలిస్టులకు కూడా ఇంకా స్థలాలు లేవు, వారికి కూడా స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఇందుకు కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పి చెప్పారు. ధన్యవాదములు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మా టీం కలవడం జరిగింది. ప్రధానంగా సమస్య ఏమంటే జగన్నాథ్ గట్టు హౌసింగ్ సొసైటీ స్థలంలో రెవెన్యూ రికార్డులలో ఆన్లైన్లో గవర్నమెంట్ స్థలంగా చెప్తున్నారు. గతంలో అంటే 2009లో యాక్చువల్గా మా జర్నలిస్టులు దాని మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు 70 లక్షల రూపాయలు చెల్లించి దాన్ని మాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్లాట్గా విభజించి 254 మందికి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి అది జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ స్థలంగా రికార్డులో ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో మార్పు చేశారు. దాన్ని తక్షణమే మార్పు చేయాలని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు ఈ విషయం పైన. వెంటనే జేసీ గారికి ఈ విషయం పైన పరిశీలన చేసి దాన్ని మార్పు చేయాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త వారికి అంటే నూతనంగా వచ్చిన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కోరడం జరిగింది. ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు లోకేష్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. దాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాము. అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి. వాళ్ళతో పాటు సబ్ ఎడిటర్లకు కూడా అక్రిడేషన్లు ఇవ్వాలని మేము కోరాము. ఇంకా మూడవ సమస్య ఏమంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జర్నలిస్టుల పైన అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులపైన ప్రత్యేకంగా కమిటీలు వేసి ఆ దాడుల నివారణకు కమిటీలు వేయాలని మేము కోరాము. ఈ విషయాలపైన ప్రధానంగా మేము కలెక్టర్ని కలిసి విన్నవించాము. ఆయన సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు. ప్రతి విషయం సునకాలంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.